Hello everyone, welcome to my channel. Hope everyone is doing good. ఇయర్ ఎండింగ్లో ఉన్నామండి. ఇంకా వన్ డే అవుతే మనం 2026లోకి ఎంటర్ అయిపోతాం. హోప్ 2026 అందరి లైఫ్లో ఒక హ్యాపీయెస్ట్ ఇయర్గా ఉండిపోవాలని ప్రే చేద్దాం. ఓకే, ఈరోజు మన ఛానల్లో నేను చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి. అంటే తెలుసు కాకపోతే నాకు మాత్రం ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండ్ ఐఎమ్ టేస్టింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఏంటంటే ప్రాన్స్ అండ్ బెండకాయతో కర్రీ. ప్రాన్స్ అండ్ బెండకాయతో కర్రీ అండి. మా మరదలు చేస్తుంది. తను తను చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ చేస్తది. చాలా బాగా చేస్తది తను కుకింగ్. ఎంత అంటే నేను ఫస్ట్ వినంగానే కొంచెం టెన్షన్ పడ్డాను. బెండకాయలు ప్రాన్స్‌లో వేసి వండడమా? అంటే అది టేస్ట్ ఎట్లా ఉంటుందని. బట్ సీరియస్‌లీ అండి అది ఎంత టేస్టీగా ఉందంటే బెండకాయకున్న కొంచెం గమ్మీనెస్ అండ్ ఏమవుతుంది ఈ బెండకాయలు ప్రాన్స్ కర్రీలో వేసిన తర్వాత బెండకాయలకు కూడా కమ్మటి టేస్ట్ వచ్చేసింది. బెండకాయ కూడా ఒక ప్రాన్ తింటే ఎలా ఉంటుందో అంత కమ్మగా అయిపోయిందనమాట. చాలా యమ్మీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మేము టైగర్ ప్రాన్స్ తీసుకున్నామండి పెద్దవి. ఫస్ట్ మా మరదలు మౌనిక తన పేరు. మౌనిక ఏం చేసిందంటే ప్రాన్స్‌లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి ఉడికించేసిందనమాట. ఉడికించిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఆయిల్‌లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం చెక్క ఒక 2, 3 లవంగా వేసిన తర్వాత వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి తర్వాత కొన్ని టొమాటోస్ వేసింది. కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్‌లో 75% ఫస్ట్ ఆయిల్‌లో వేసేసింది. అవి కొంచెం ఉడికిన తర్వాత ఈ ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఉంచిన ప్రాన్స్ ఉన్నాయి గదా! అవి దాంట్లో వేసేసిందనమాట. వేసిన తర్వాత ఇవి కాసేపు ఒక 2 మినిట్స్ అట్లాగా మూత పెట్టి వదిలేసింది. వాళ్ళ మమ్మీ కర్రీ చేస్తుంటే మా చక్కనోడు గూడా వచ్చి నేను కలుపుతా అని కలిపింది. ఓకే. మసాలా ఏం చేస్తున్నాం మాకప్పుడు మేము ఈ కర్రీ చేసే టైంలో పవర్ లేదండి. అందుకని మసాలాని చిన్న రోల్లో వేసి దంచుతున్నాం. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా వేసేసి మంచిగా దంచుకుంటే ఇక్కడ కూడా మా చక్కనోడొచ్చాడు నేను దంచుతా అని. చిన్న పిల్లలుంటే ఆ సందడే వేరు గదండీ. మాకైతే మా చక్కని ఉంటే సీరియస్‌లీ అసలంతా ఇంకా మా ఫ్యామిలీ అంతా వేరే ఇంకా మాకేది గుర్తురాదు తను మా దగ్గరుంటే. ఓకే. ఇప్పుడు ఒకసారి కలిపేసి దీంట్లో కారం అండ్ సాల్ట్ వేసేసింది. అసలు ఇది కుక్ అవుతుంటేనే ఎంత అసలా ఆహ్, ఎంత మంచి స్మెల్ అంటే సీరియస్‌లీ అంటే నేను రొయ్యలు చాలా సార్లు చేశానండి. నాకొచ్చు చెయ్యడము. ఫ్రై చేస్తా, పులుసు పెడతాను, టొమాటో ఏసి చేస్తాను. కానీ బెండకాయల కాంబినేషన్‌తో మాత్రం ఇంత బావుంటుందని నేనెప్పుడు అనుకోలేదు. ఓకే. మనము తినగలిగినంత కారం అండ్ సాల్ట్ వేసేసుకొని కొంచెం చింతపులుసు వేసింది. కొద్దిగా చింతపులుసు వేసేసి లిడ్ పెట్టేసి ఒక 3, 4 మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత అప్పుడు బెండకాయలు వేసింది లాస్ట్‌లో. చూడండి. బెండకాయలు అసలు అంటే కొంచెం మనకి వినడానికి అండ్ చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్‌గా బెండకాయ చేపల పులుసులో బెండకాయ వేసి చేశాను నేను. అది చాలా యమ్మీగా ఉంటుంది. నాకు తెలుసు ఆ టేస్ట్. బట్ ప్రాన్స్‌లో బెండకాయ అనేది ఫస్ట్ టైమ్ తిన్నా నేను. ఓకే. ఫైనల్లీ జీలకర్ర మెంతుల పొడి అండ్ ధనియాల పొడి కూడా వేసేసి ఒక 1 మినిట్ ఆగిన తర్వాత కొత్తిమీర చాలా ఈజీగా అయిపోయిందండి. ఎక్కువ టైం గూడా ఏం తీసుకోలేదు. ఫాస్ట్‌గా కుక్ అయిపోయింది. లాస్ట్ ఫైనల్లీ కొత్తిమీర గూడా వేసేసి ఇది ఎంత బావుందంటే చపాతీలో అండ్ రైస్‌తో పిల్లలైతే ఎంత ఫస్ట్ పిల్లలు గూడా టెన్షన్ పడ్డారు. మా మౌనిక బెండకాయలు వేస్తా అనంగానే అందరూ వద్దు, వద్దు, వద్దు. కానీ వాళ్ళు అదే ఎక్కువగా ఎంజాయ్ చేశారు. బెండకాయ ప్రాన్స్ కర్రీనే ఎక్కువ తిన్నారు పిల్లలు. అంత ఇష్టంగా తిన్నారనమాట. తప్పకుండా ట్రై చేయండి. బెండకాయ అండ్ ప్రాన్స్ కర్రీ రియల్లీ యమ్మీ. అసలు కలుపుతుంటేనే ఎంత బావుందో. మాకు ఈరోజు కొన్ని ఎక్కువ స్పెషల్స్ ఉన్నాయన్నమాట. ప్రాన్స్ అండ్ బెండకాయ కర్రీ, మటన్ చుక్క కూర అండ్ చేపల పులుసు. అందరము ఇంకా గెట్ టుగెదర్ గదండీ! అందరం చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళాం గాబట్టి ఆబ్వియస్‌లీ స్పెషల్స్ ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఇంకా మా భోజనంలో ఇవాళ ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. బెండకాయ ప్రాన్స్ కర్రీ. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.